ఒకటి మాయ రోగం, రెండు శారీరక రోగం, మూడవది ఆత్మీయ రోగం. దాన్ని జబ్బు బుద్ధి అంటారు. చెప్పండి, ఏమంటారు? జబ్బు బుద్ధి. మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండుడి అని ఉంది వాక్యంలో. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటే అర్థం ఏమిటి? అక్కడ జబ్బు బుద్ధోళ్ళు ఉన్నారు అని. జబ్బు బుద్ధే ఆత్మీయ వ్యాధి. ఈ వ్యాధికి కొన్ని లక్షణాలు ఉంటాయి: అలగటం, సనగటం, గొనగటం, తిరుగుబాటు చేయటం. కొంతమంది అలుగుతారు, పాటలు ఇవ్వకపోతే అలుగుతారు. కొంతమంది అలుగుతారు, వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలుగుతారు. కొంతమంది అలుగుతారు, ఇచ్చిన కానుకలు బయటికి చదవకపోతే అలుగుతారు. చాలా విచారకరం కదా ఇది. పాటలు ఇవ్వకపోతే అలిగి చేస్తారు. మా ఊర్లో కోటాలు పెట్టినప్పుడు పాటలు ఇవ్వకపోతే అలుగుతున్నారని ఇవ్వటం మొదలు పెట్టాం. ఒకటికి ఇచ్చాం. వాడు పాట పాడటానికి ఎక్కి కక్కట మర మరి కడపటి వాడా అన్నాడు. కంగారు పడిపోయాను నేను. బాబేటు ఆగు, దిగు దిగు, దించేసాం వాడిని. బాగా పాడలేదా అన్నాడు. కకట మరా మరి కాదు, ప్రప్రథముడ మరి కడపటి వాడా. కకట మరా మరా అన్నావు నువ్వు, ఇలా అన్నావు. మరొక సహోదరికి ఇచ్చాము, భయపెట్టేసింది. పాట మొదలుపెట్టి జ్యోతి మొగుడా అంది. నాకు బాగా ఇష్టమైన పాట అది. చంపేసింది ఆ పాటని. నేను భయం వేసింది నాకు. ఎందుకంటే మా ఆవిడ పేరు జ్యోతి అండి, అక్కడే ఉన్నది. అక్క ఆపు, ఎందుకంటే ఇవి నా కోసం పడుతుంది, యేసుబాబు కోసం పడుతుంది, అర్థం కాలేదు. అక్క ఆపు, జ్యోతిముగుడా కాదు, జ్యోతిర్మయుడా అని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. కొంతమందికి ఆత్రం ఉంటుంది కానీ గాత్రం ఉండదు. నాలాగానే నాకు ఆత్రం తప్ప గాత్రం లేదు. కొంతమందికి ఆత్రం ఉంటుంది, గాత్రం ఉండదు. పాడాలన్న తాపత్రయం ఉంటుంది. ఇవ్వకపోతే అలిగి చేస్తారు. పాటలు ఇవ్వకపోతే, ఇస్తే పాటలను నాశనం చేసి కోటాలని కొని చేస్తారు. ఇవ్వకపోతే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం ఒక్కోళ్ళకి. మరి వాళ్ళు మనుషులు కదా అంటారేమో. మనుషులు కదా వాళ్ళు, మహానుభావులు. మనం మనుషులు. అలిగేస్తారు పాటలు ఇవ్వకపోతే. పట్టాలు, ప్రజలు కూర్చోవటానికి పట్టాలు వేశారు కదా, ఆ పట్టాలు ఒక పట్ట గాలి ఎగిరిపోతుంటే ఎగిరిపోతున్న పట్టాను ఎగరనివ్వకుండా రాయి పెట్టింది నేను కాదా అంటాడు. ఏటి రాయి పెట్టినందుకు నీ పేరు చెప్పాలా రానిలోడ? ఎంత ఘోరం అండి. వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలిగేస్తారు. ఇంకా మీకు చెబుతాను, కానుకలు చదవకపోతే అలిగి చేస్తారు కొంతమంది. బయటికి చదవాలి కొన్ని చోట్ల, అవునా కదా? గారడీ వాడు చదువుతూ ఉంటాడు, ఓ బాబు ఒక 10 రూపాయలు, ఓ మనసున్న మా రాజు 100 రూపాయలు అంటా ఉంటాడు, డోలకు కొట్టుకుంటా. అలా చదవాలి కొంతమంది కానుకలు. ఎంత ఘోరం ఏమండి. కానుకలు చదవాలి. ఏదన్నా దబరా కానీ ఫ్యాన్ కానీ ఇలాంటి ఇస్తే వాటి మీద మళ్ళా వాళ్ళ పేరు ఉండేలాగా చూడాలి. మనం వేయించుకుపోయినా వేయించుకొచ్చేస్తారండి. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఫ్యాను ఏ కంపెనీయో తెలియదండి, వీళ్ళ పేర్లు ఉంటాయి. నక్కా సుబ్బారావు, బొక్క అప్పారావు అని. ఇటు నవ్వుతారేటి? బొక్కని ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, అందుకని అలా అన్నాను, మరోలా అనుకోకండి. అలా పేర్లు ఉంటాయి. రెక్కకు ఒక పేరు. ఇంతగా ఫ్యాన్ పేరేంటో తెలియదు. నువ్వు తీసుకొచ్చి ఆ పెద్ద దబరాకి మళ్ళీ దాని పేరు. పెద్ద పెద్ద దబరాలు వండితే క్యారేజీలో పట్టుకుపోయి తినేత్తకి. ఆ దబరా పొయ్యి మీద పెడతాం, ఆ మంట వచ్చి దబరాకి తగులుతూ ఉంటుంది. ఆ దబరా మీద ఉన్న పేరు కాకి తగులుతూ ఉంటుంది. నరకంలో కూడా అలాగే ఉంటుంది నీకు. ఎంత ఘోరం. కనపరచబడకపోతే బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు బయటికి చదవకపోతే అలిగిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా రకరకాలుగా అలిగి సనిగి గొనిగి తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. అలగటం, సనగటం, గొనగటం, తిరుగుబాటు చేయటం ఆత్మీయ వ్యాధి లక్షణాలు. జబ్బు బుద్ధి యొక్క లక్షణాలు అవి. జబ్బు బుద్ధి మంచిది కాదు. అలాంటి జబ్బు బుద్ధి కలిగి అలిగి సనిగి గొనిగి తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో పండుటాకుల వలె రాలిపోయారని చరిత్ర చెబుతోంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.